కవితకు సలహాలిస్తుందెవరో. ప్రజలతో దూరం పెరిగేలా చేస్తున్న ఆ కోటరి, అప్పుడు పోషమ్మ ముందు పొట్టేలు అంటూ ఆమెను ఆకాశానికెత్తిన టీమే ఇంకా ఉంది. పవర్‌ఫుల్ లీడర్‌ను ప్రజలకు దూరం చేసేలా ఆమెకు సలహాలిస్తున్న టీం. కవిత కనిపించడం లేదంటూ ఫిర్యాదిచ్చిన తర్వాత వైద్య పరీక్షలు, రెస్టు అంటూ ప్రకటన. కవితపై ఎవరు పోటీ చేసినా పోషమ్మ ముందు పొట్టేలు కట్టేసినట్టేనని మునగ చెట్టెక్కించిన ఆ బ్యాచే ఇంకా ఆమెను వీడలేదు. వాళ్ళ చెప్పుడు మాటలు మానలేదు. వారి మాటలు వినడం ఈమె మానలేదు. ఆనాడు వాస్తవ పరిస్థితులు ఏందో చెప్పకుండా ఆమెను ఆశాంతం ఆకాశానికి ఎత్తి కీర్తించి ప్రజలకు దూరం చేసి అనామకుడైన అరవింద్ను గెలిపించారంతా. ఇంత జరిగాక ఇప్పుడు కూడా ఆ కోటరే అంటిపెట్టుకొని ఉందామె వద్ద. వారు ఏం చెబితే అదే వేదం ఆమెకు. అంతే, ప్రజలతో దూరం పెరుగుతూ పోతోంది. ఆనాడు ఎంపీగా ఓడిన తర్వాత కూడా ఇదే విధంగా ప్రజలతో చాలా గ్యాపే పెంచుకున్నది. ఓడినా జనాన్ని వీడకుండా ఉంటే ఆమె మరింత బలమైన లీడర్గా ఉండేది. కానీ బలవంతంగా ఎమ్మెల్సీ తెచ్చుకున్న తర్వాత కానీ ఆమె నిజామాబాద్లో అడుగు పెట్టలేదు, ప్రజలను కలవలేదు. ఇప్పుడు అలాగే చేస్తున్నది. తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె కొంతకాలం రెస్ట్ తీసుకున్నది. ఓకే, ఆమె బెయిల్పై బయటకు రాగానే సవాల్ విసిరింది. ఏమని? వడ్డీతో సహా చెల్లిస్తానన్నది. ప్రతినబూనింది. అది జాగృతి ఆమె అభిమానుల్లో ఊపినిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఎవరిని కలవలేదు, దూరంగానే ఉన్నది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తే ప్రజల తాకిడిని తట్టుకోలేననుకున్నదో ఏమో తెలియదు మరి. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇదే అదనుగా భావించిన హిందూ కాంగ్రెస్ లీడర్లు కొందరు ముగ్గురు కలిసి కవిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కారు. వారి ప్రచార ఆర్భాటపు వార్తను కవిత పట్టించుకోవాల్సిన అవసరం లేకుండే. ఆమె ముందుగా అనుకున్నట్టు బతుకమ్మ, దసరా పండుగలకు బయటకు రావాల్సి ఉండే. కానీ ఈ ఫిర్యాదుతో ఆమె భయపడినట్టుంది. వెంటనే ఆమెకు సలహాలిచ్చే కోటరి ఆమె వెనుకనే ఉంది కదా. ఇవాళ ఆసుపత్రి, పరీక్షలు, 3 వారాల రెస్టు అంటూ ఓ ప్రకటన వచ్చింది. ఇంతలా భయపడాల్సిన అవసరం లేదు ఆమెకు. ఆ కోటరి మాటలింటే పోషమ్మను పొట్టేలును చేసేస్తారు. ఇదివరకే అది తేలింది. ఈ సమయంలో ఆమె నిజామాబాద్కు వచ్చి బతుకమ్మ పండుగలో కనిపించి ఉంటే ఆ ఉత్సాహం వేరే ఉంటుండే. ఆమెపై సానుభూతి కూడా పెరుగుతుండే. ఎందుకు ఇప్పుడు ఈ రాజకీయాలు అని చెప్పి ఉంటుంది ఆ కోటరి. ఆమె విని ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రకటనలు ఇంకా విడుదలవుతున్నాయి. ఇప్పుడు వారి ఉనికే రాజకీయాలు, ప్రజలతో ముడిపడి ఉంది. మరి ప్రజలు రాజకీయాలను కాదని ఇలా దూరంగా ఉంటే ఇంకా దూరమే అయిపోతారు. పొట్టేళ్లను చేసేస్తారు. దరిచేరి దడి కట్టుకొని ఉన్న కోటగోడల కోటరి టీం.